ఫ్రెండ్స్ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇవాళ వీడియో ఏంటో తెలుసా? స్వీట్ బాక్స్ అయితే వచ్చేసింది. ఇదిగోండి చూస్తారా, స్వీట్ బాక్స్. స్వీట్స్ అయితే తెస్తారనమాట. రాజస్థాన్లో స్వీట్స్ అయితే సూపర్ టేస్ట్ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఫేమస్ అనమాట, బాగా తయారు చేస్తారు. వీళ్ళు ఓన్గా తయారు చేసి అమ్ముతారనమాట బేకరీస్లో. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ప్లస్ ఏంటంటే మనకంటే కూడా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి ఇక్కడ. చూడండి, హాఫ్ కేజీ 40 రూపీస్, 50 రూపీస్ ఇట్లా దొరుకుతాయి అన్నమాట. చాలా అంటే చాలా చౌకగా దొరుకుతాయి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను ఆంధ్రాలో చూశాను, అక్కడ రేట్లు వేరే ఉన్నాయి, ఇక్కడ రేట్లు అయితే వేరే ఉన్నాయన్నమాట. సో మా వారు అయితే స్వీట్లతో చంపేస్తున్నారు, రోజు స్వీట్సే. నిన్న బాక్స్ అయితే మా ఆడపడిచి వస్తే వాళ్ళకి పంపించేశాను అనమాట, ఒక్కదాన్నే కదా తినలేను అనేసి. ఇదిగోండి చూపిస్తాను రండి, ఏమేమి ఉన్నాయి చూస్తామా. ఇదిగోండి, ఇదేంటో తెలుసు కదా, ఇది సోంపాపిడి. సోంపాపిడి, ఇది వచ్చేసి బర్ఫీ. మా వీళ్ళ భాషలో అంట కట్లెట్స్ అంటారంట. మా హస్బెండ్ అంటున్నాడు కట్లెట్స్ అని. గులాబ్ జామ్ నా ఫేవరెట్ అనమాట, చాలా చాలా ఫేవరెట్. ఇవే చాలా బాక్స్ తీసుకొస్తే మా ఆడబిడ్డకి పంపించాను అనమాట. అన్నీ కొన్ని కొన్ని వేసేసి అమ్మాయికి పంపించేశాను. మా పిల్లలు కూడా అక్కడే ఉన్నారు కదా, తింటారులనేసి పంపించేశాను. ఇదిగోండి, ఇదేంటో నాకు తెలియదు, దీని పేరు నాకు తెలియదు అనమాట. తెలిస్తే కామెంట్ చేయండి, ఓకేనా. దీనిలో ఎక్కువ నెయ్యి ఉందనుకుంటా, నెయ్యి ఫ్లేవర్ వస్తుంది బాగా తింటుంటే. ఇవేనన్నమాట నా టైం పాస్ స్వీట్స్. రోజు మా హస్బెండ్ డ్యూటీ నుంచి వస్తా నాకు ఏవో ఒకటి స్వీట్స్ లేకపోతే ఫ్రూట్స్ ఏవో ఒకటి తెస్తారు. ఎక్కువ స్వీట్స్ తెస్తారు. ఎందుకంటే నువ్వు సన్నగా ఉన్నావు, స్వీట్స్ తింటే ఎక్కువ త్వరగా లావు వస్తారని ఎవరో చెప్పారంట. అది నిజమో కాదో నాకైతే తెలియదు, ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మా హస్బెండ్ అయితే చెప్పారు, నువ్వు సన్నగా ఉన్నావు, కొంచెం స్వీట్స్ తింటే ఎక్కువగా లావు వస్తారంట. మా ఫ్రెండ్స్ ఎవరో అన్నారు నాకు. సో అందుకని నేను స్వీట్స్ తెస్తున్నా, తిను, మ్యాక్సిమం పడేయకుండా తిను అని అయితే చెప్పారనమాట, ఓకేనా. స్వీట్స్ తింటే లావు వస్తారా లేదా అనేది నాకైతే ఇంతవరకు నిజంగా తెలియదు. మీకు కనుక ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.